నేను ఇంతకుముందు చాలాసార్లు ప్రస్తావించాను. ఎక్కడో ఏదో జరుగుతోందని మనం పట్టించుకోకపోతే చివరికి అది మన పక్క దాకా వస్తుంటుంది. ప్రపంచ పరిణామాలను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవడం ముఖ్యమని. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ రఫా లేకపోతే ఇజ్రాయెల్ హమాస్ వారి గురించి మాట్లాడుకో. అక్కడ మన భారతీయుడు చనిపోయాడు. అక్కడ సైన్యంలో మన భారతీయుడు ఎందుకున్నాడు అంటే అసలు విషయం అదే. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భారతీయ మాజీ సైనికాధికారి కల్నల్ వైభవ్ అనిల్ కాలే 46 ఏళ్ళు బలయ్యారు. దాడిలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన అనిల్ కాలే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మీద ఇజ్రాయెల్ విచారం వ్యక్తం చేసింది. తమ సైన్యం చేసిన దాడిపై ప్రత్యేక దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది. అనిల్ కాలే ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో BA చదివారు. బిహేవియరల్ సైన్స్, ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాలో డిగ్రీలు సంపాదించారు. IIM లక్నో, IIM ఇండోర్లో ఉన్నత విద్య అభ్యసించారు. 2004 ఏప్రిల్లో భారత సైన్యంలో చేరారు. 2009-2010లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కంటింజెంట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా సేవలు అందించారు. సైనికుడిగా జమ్మూ కాశ్మీర్లో పనిచేశారు. 2022లో భారత సైన్యం నుంచి పదవి విరమణ చేశారు. 2 రోజుల క్రితమే ఐక్యరాజ్యసమితి డిపార్ట్మెంట్ ఆఫ్ సేఫ్టీ సెక్యూరిటీస్లో సెక్యూరిటీ కోఆర్డినేషన్ ఆఫీసర్గా చేరారు. అనిల్ కాలే సోమవారం ఉదయం ఐక్యరాజ్యసమితి వాహనంలో మరో DSS అధికారితో కలిసి రఫాలోని యూరోపియన్ హాస్పిటల్కి బయలుదేరగా ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో అనిల్ కాలే మృతి చెందగా మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఎవరన్నది ఇంకా గుర్తించలేదు. కల్నల్ అనిల్ కాలే మరణం పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర విషాదానికి గురి చేసిందని ప్రకటనలో పేర్కొన్నారు. అనిల్ కాలే మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఇజ్రాయెల్ని డిమాండ్ చేశారు. అనిల్ కాలే కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. గాజాలో విధి నిర్వహణలో ఉన్న ఐక్యరాజ్యసమితి సిబ్బందిపై ఇజ్రాయెల్ సైన్యం దాడులకి గుటెరస్ ఖండించారు. గాజాలో వెంటనే కాల్పుల వివరణ పాటించాలని సూచించారు. బందీలు విడుదల చేయాలని హమాస్ మిలిటెంట్లకు హితవు పలికారు. కల్నల్ వైభవ్ అనిల్ కాలే మరణం పట్ల ఐక్యరాజ్యసమితిలోని భారత ప్రతినిధి బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంగళవారం సంతాపం ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరాటం మొదలైన గాజాలో ఇప్పటి వరకు 190 మందికి పైగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది మరణించారు. గాజాలో ఐక్యరాజ్యసమితి తరపున పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన తొలి విదేశీయుడు అనిల్ కాలే కావడం గమనార్హం. మహారాష్ట్రలో నాగ్పూర్కి చెందిన అనిల్ కాలే కుటుంబం పూణేలో స్థిరపడింది. మృతదేహాన్ని ఇండియాకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన కుటుంబ సభ్యుడు రిటైర్డ్ వింగ్ కమాండర్ ప్రశాంత్ కద్దే చెప్పారు. పూణేలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. అనిల్ కాలేకు భార్య అమృత, కుమారుడు వేదాంత్, కుమార్తె రాధిక ఉన్నారు. ఆయన సోదరుడు విశాల్ కాలే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్గా పనిచేస్తున్నారు. సోదరుడు వరుసయ్యే కల్నల్ అమేయ్ కాలే భారత సైన్యంలో పనిచేస్తూ ఉన్నారు.